ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండోయ్ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయ్ వంటలు చేద్దాం. రిషిత వచ్చారండి చీరాల నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో రిషిత. హాయ్, వెల్కమ్ టు మరారెండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో రిషిత, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను డాక్టర్, MBBS అయిపోయింది. కరెంట్లీ ప్రెపింగ్ ఫర్ మై నీట్ PG. All the very best. Thank you. One of the toughest parts in life, choosing MBBS and choosing this career path. Exactly. So variety గా ఉంటుందని వంటలు చేయడానికి వచ్చారా? అవును. Some relaxation. అవునండి. సో జనరల్ గా మీకు వంటలు ఇష్టమా? Yeah, ఇష్టం. Cooking at home? Yeah, I do. You do it? Yeah, I make amazing egg biryani. Oh. Meal maker manchuria, French toast. Okay. Yeah. So are you married అండి? No, I'm single. No, I just wanted to tell you that మీ హస్బెండ్ ఎవరైతే మిమ్మల్ని చేసుకున్నారో బాగా లక్కీ, మంచి వంటలు చేయడం వచ్చు. Definitely. Your future about to be. అవును. So what is the first recipe అని మీరు ఇంట్రొడ్యూస్ చేసేది? Yeah, dahi baingan చేస్తున్నాను. దహి బెంగన్. సో ఈ దహి బెంగన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్పండి. వంకాయ ముక్కలు, కారం, ఎండుమిర్చి, పోపు దినుసులు, గరం మసాలా, కారం, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పెరుగు. ఓకే అండి, ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్ని చెప్పారు. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద రెసిపీ. ఎలా చేయాలి, ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్లీజ్ డూ ఎక్స్ప్లెయిన్ us. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేద్దాం. అది హీట్ అయ్యేలోపు విల్ మిక్స్. షూర్ అండి. ఫస్ట్ వంకాయ ముక్కల్ని ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. వంకాయల్ని ఈ షేప్లో కట్ చేసుకుందాం. ఓకే, తర్వాత సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా, కారం. ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, ఆయిల్ వేసేయండి. సో దహి బెంగన్ ఇస్ ఇట్ ఎ స్నాక్ అండి, లేకపోతే ఇస్ ఇట్ ఎ ప్రాపర్ మీల్? నో, మెయిన్ కోర్స్. అవునా? ప్రాపర్ మీల్. ఓకే, వీటిని బాగా మిక్స్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మీరు కుకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు నేర్చుకోవడం అండ్ ఇంట్లో ట్రై చేయడం? నేను when I was 10 years old, మా అమ్మమ్మ టీ ఎలా పెట్టాలి అనేది నేర్పించారు. మా మమ్మీ దోశ ఎట్లా పోయాలి అనేది నేర్పించారు. సో రైట్ ఫ్రమ్ 10 years of age యూ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. ఎగ్జాక్ట్లీ. యా, లవ్లీ అండి. సో ఐ థింక్ ఆయిల్ హీట్ అయిపోయింది మనకు. ఈ వంకాయ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఓకే, సో వీటిని మంచిగా షాలో ఫ్రై చేద్దాము. ఓకే. ఇది చాలా క్విక్, ఈజీ అండ్ సింపుల్ మెయిన్ కోర్స్ రెసిపీ. లైక్ వెన్ వి ఆర్ ఇన్ ఎ రష్, డెఫినెట్లీ దిస్ విల్ కమ్ టు ద రెస్క్యూ. ఓకే. సో మీ డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి జనరల్గా? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఐఎమ్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ప్రెపింగ్ ఫర్ మై నీట్ PG. సో ఎక్కువ చదువుకుంటానే ఉంటాను. సో ఎప్పుడు జరుగుతుందండి నీట్?
నీట్ నెక్స్ట్ ఇయర్ అరౌండ్ జూన్ టు ఆగస్ట్ మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు. 2026 జూన్ టు ఆగస్ట్. సో ఇది ఫ్రై అయిపోయే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కర్డ్ వేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్. ఓకే, ఆల్రెడీ మనం బ్రింజాల్లో వేసాం, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు we need to ఫ్రై చేయాలి. ఓకే, సో కుకింగ్ కాకుండా మీ హాబీస్ ఏంటి, మీ ప్యాషన్స్ ఏంటి? ఐ డాన్స్. ఓకే, ఐఎమ్ క్లాసికల్ డాన్సర్. ఓకే, 7 years నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. లవ్లీ. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నేర్చుకున్నాను. విచ్ డాన్స్ ఫామ్ ఇస్ ఇట్ అండి? ఇస్ ఇట్ భరతనాట్యం? భరతనాట్యం, యా, ఆమె భరతనాట్యం డాన్సర్. లవ్లీ. షాపింగ్ చేస్తాను, ఆమె షావాహోలిక్. ఇంకా ఐ కుక్. ఓకే, అండ్ యూ స్టడీ? ఎస్. మంచిగా బీట్ చేసుకొని రెడీ చేసుకున్నాం కర్డ్. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఓకే, సో వంకాయలు జనరల్ గా త్వరగా ఉడికిపోతాయి పెట్టకపోయినా కూడా. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అంటే బాగా ఇష్టం? నాకు కామెడీ జానర్ ఇష్టం అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లైక్ సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు అలాంటి క్లాసిక్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. మనిషి అంటే లైక్ అర్జున్ రెడ్డి అంటే కూడా చాలా ఇష్టం. బికాస్ అది వెరీ మచ్ మా ప్రొఫెషన్ కి రిలేటెడ్ కదా, వెరీ మచ్ అండ్ వన్ అండ్ ఓన్లీ అని కూడా చెప్పొచ్చు. అవును అవును, బికాస్ మెడికల్ ప్రొఫెషన్ కి సంబంధించి ఆ సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్ పైన తీసిన మూవీస్ అనేవి చాలా అరుదు. అవును అవును. సో ఇవి రెడీ అయిపోయినాయి. ఓకే, పక్కకు తీసేసుకొని పెట్టుకున్నాం. ఓకే, సో ఈ రెసిపీ ఎవరు నేర్పించారండి మీకు? యాక్చువల్లీ నేను ఒక రోజు కూర్చొని ఊరికే అలా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది. సో వై నాట్ గివ్ అ క్విక్ ట్రై, ఈజీగానే ఉంది, సింపుల్ గానే ఉంది కదా అని చెప్పి MBBS చదివేటప్పుడు హాస్టలర్ గా ఉన్నప్పుడు నా దగ్గర ఇండక్షన్ స్టవ్ అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉండేవి. సో అట్లా చూసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది టేస్టీగా. సో ఈ రారండాయి వంటలు చేద్దాం అనే ప్రోగ్రామ్ లో కూడా ఈ రెసిపీ చూపిద్దాం ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అని చెప్పి ట్రై చేస్తున్నాను ఇక్కడ. లవ్లీ అండి. సో ఆయిల్ హీట్ అయిపోయింది, సో మనం పోపు దినుసులు రెడీగా ఉన్నాయి. బట్ జనరల్ గా కూడా మీరు కొత్త రెసిపీస్ ట్రై చేయాలంటే వేర్ డు యు సీ? ఇన్స్టాగ్రామ్ లేకపోతే మమ్మీ డాడీ? మమ్మీ డాడీ రీచ్ అండ్ అప్రోచ్ తక్కువే, ఎక్కువ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ సోషల్ మీడియా. సో ఇయర్ లో బార్న్ మీరు? 2001. ఓకే ఓకే. సో February 14th. ఓకే ఓకే. కరివేపాకు వేస్తున్నాం, ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఓకే, కొంచెం పసుపు, ఓకే, ఎండుమిర్చి. సో మీ బర్త్డే రోజు మీకు బర్త్డే విషెస్ వస్తుంటాయా, ప్రపోజల్స్ వస్తుంటాయా? రెండు వస్తాయి. సో ఎలా రిజెక్ట్ చేస్తారు మీరు అబ్బాయిలు? అదొక టెక్నిక్ అంటారా? ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐఎమ్ నాట్ అప్ ఫర్ ఇట్. అంతే. ఓకే, వంకాయ ముక్కలు వేసేసుకొని పోపు కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే, ఆనియన్స్ వేసుకుంటే రెడీ. పెరుగు చారులో ఎట్లా అయితే మనము ఆనియన్స్ మనకి క్రంచీగా తగులుతూ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అట్లానే. ఓకే, అంటే ఇది దేనికి మనం కాంబినేషన్ గా తీసుకోవచ్చు, దేనికి సైడ్ డిష్ గా బాగుంటుంది? విత్ రైస్. విత్ రైస్ వి కెన్.
లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే, సో ది డిష్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. యా, ద ఫైనల్ టచ్. ఓకే, దహీ బైంగన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్పండి. షూర్ అండి. దహీ బెంగన్ రెడీ అయిపోయిందండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. దహీ బెంగన్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, కారం, ఎండుమిర్చి, పోపు దినుసులు, గరం మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పెరుగు. దహీ బెంగన్ తయారీ విధానం: ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వంకాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి. తర్వాత ఒక కప్ లో పెరుగు, ఉప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పోపు మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దహీ బెంగన్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చివరి మనం రైస్ తో కాంబినేషన్ తీసుకోకపోయినా ఒట్టిగా తిన్నా కూడా లైక్ స్నాక్. అవును, లైక్ స్నాక్ ఇన్ ఈవినింగ్ వెన్ జస్ట్ పుల్ ఇట్ ఆఫ్ అన్నమాట. అట్లా కూడా తినొచ్చు. అవును, చాలా బాగుందండి. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ రెసిపీ? సాక్షుక. షాక్షుక. సో ఇట్స్ ఎగ్ షాక్షుక. అవును. అండ్ ఫస్ట్ లెట్స్ సీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి. ఫస్ట్లీ ఎగ్స్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, టొమాటో ప్యూరీ, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, గ్రీన్ చిల్లీస్. స్టార్ట్ చేద్దామండి. యా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, సో ఆన్ డైలీ బేసిస్ మీరు ఎలాంటి ఫుడ్స్ తింటూ ఉంటారు? ఇట్లా సింపుల్, ఈజీ, క్విక్ అయిపోయే డిషెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో నేను హాస్టలర్ కాబట్టి హాస్టల్లో ఇట్లా క్విక్ గా చేసుకునేవి టేస్టీగా కూడా ఉండేవి ఆఫ్ చేసుకుంటాను ఎక్కువ. లవ్లీ అండి. సో ఆయిల్ హీట్ చేద్దాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దీన్ని ఎగ్ డ్రాప్ అని కూడా అంటాము. సాక్షుక ఆర్ ఎగ్ డ్రాప్ అని చెప్పి అంటాం. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో ఇది మీ బ్రేక్ఫాస్టా? బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు, లంచ్ లో తినొచ్చు, డిన్నర్ లో తినొచ్చు, రోటీస్ తో తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు. అవును, వితౌట్ ఎనీ కార్బ్. అవును. జింజర్ గార్లిక్ పేస్ట్. యా, ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి ఓకే ఆనియన్స్ యాడ్ చేసేద్దాం. ఓకే, అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి రిషిత గారు. మై డాడ్ వర్క్స్ అట్ ఐటీసీ, ఫైర్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్. ఓకే, మా మమ్మీ గవర్నమెంట్ హై స్కూల్ టీచర్. ఓ, ఐఎమ్ ద ఓన్లీ కిడ్. అవునా? యు డోంట్ హావ్ సిబ్లింగ్స్? నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే, మా మమ్మీ డాడీ. ఓకే, సో బాగా ఇంట్లో ఫుల్ పాంపరింగ్ ఉంటుందా మీకు? చాలా. ఇప్పుడు కొంచెం నేను హాస్టలర్ లైఫ్ కి అడాప్ట్ అయ్యా, కానీ ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ చేసేటప్పుడు నీట్ యూజీ టైంలో, ఆ ప్రిపరేషన్ టైంలో నా కోసం మా నాన్నమ్మ వచ్చి ఉండి వండి పెట్టారు. ఇట్లా హాస్టల్లో ఉండలేకపోతున్నాను అని చెప్పి, ఒక్కదాన్ని అవడం వల్ల సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ కేర్ వాళ్ళ నుండి. సో ఐ వాజ్ నాట్ బీన్ ఏబుల్ టు సస్టైన్ ఎట్ చైతన్య. సో లాంగ్ టర్మ్ కి ఇంకా నా కోసం మా నాన్నమ్మ వచ్చి వండి పెట్టారు. సో స్వీట్. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కాబట్టి ఉండగలుగుతున్నా హాస్టల్స్ లో అట్లా. సో కొంచెం మీరు హోమ్ సిక్ గానే ఫీల్ అవుతారనమాట ఇఫ్ యూర్ అవే ఫ్రమ్ హోమ్. ఎంబీబీఎస్ అప్పుడు కూడా లైక్ ఎవ్రీ 15 days
చీరాలు వెళ్ళిపోవాల్సిందే. ఓ ఎవ్రీ 15 days మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వెళ్ళాల్సిందే. ఓ సాల్ట్ యాడ్ చేద్దాం సో దట్ ఆనియన్స్ క్విక్ గా ఫ్రై అవుతాయి. సో చీరాల స్పెషల్ ఏంటండి ఫుడ్ గానీ? బీచ్, రిసార్ట్స్, షాపింగ్, ఓకే వీవింగ్ యూనిట్స్ ఉంటాయి అక్కడ. ఓకే సో షాపింగ్ కి ఫేమస్ అండ్ బీచ్ కి ఫేమస్. అట్లా హైదరాబాద్ నుంచి ఈ మధ్య చాలా మంది వస్తున్నారు వీకెండ్స్ కి. హైదరాబాద్ కి నియరర్ బీచ్ అంటే చీరాల. మంచి రిసార్ట్స్ కూడా డెవలప్ అయ్యాయి ఇప్పుడు అక్కడ. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఓకే నెక్స్ట్ టొమాటో ప్యూరీ వేసేద్దాం. ఓకే సో ఈ టొమాటో ప్యూరీ ఎలా? సో ఇది మనకి బేస్ అన్నమాట ఈ డిష్ కి. సో అది ఓన్లీ ప్యూర్ ప్లెయిన్ టొమాటోతో చేసిందా లేకపోతే టొమాటోస్ బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇది వేగేటప్పుడే మనము పసుపు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే కారం, గరం మసాలా, ఓకే చిల్లీ. ఓకే సో అంటే మీ విజన్ ఏంటి? లైక్ ఏ డిపార్ట్మెంట్ లో స్పెషలైజేషన్ చేయాలని? నాకు జనరల్ సర్జరీ కానీ గైనకాలజీలో కానీ చేయాలని ఉంది. ఓకే సో ఇది ఇప్పుడు ఎగ్స్ క్రాక్ చేసి వేసిద్దాం. ఓకే ఇక్కడే అసలు టెక్నిక్ ఉంటది ఈ డిష్ ది. ఇట్లా జస్ట్ క్రాక్ ఓపెన్ చేసి డ్రాప్ చేసేయాలి అంతే. ఓకే ఇంకా మనం డిస్టర్బ్ చేయొద్దు దీన్ని. ఓకే సో యాక్చువల్లీ రెసిపీ నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో, కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదండి. సో మీ పుణ్యమానే, బికాస్ ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి ఐ విల్ గెట్ టు నో ద టేస్ట్ ఆఫ్ ఇట్. అవునవును ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు మనం ఎగ్స్ క్రాక్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇది ఎగ్ బాయిల్ అయ్యేటప్పుడు బేస్ లో ఆల్రెడీ మనము సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాము. కానీ ఇవి బాయిల్ అయ్యేటప్పుడు కూడా కొంచెం కొంచెం వీటి మీద ఇట్లా స్ప్రింకిల్ చేయాలి సాల్ట్. వేరే స్పైసెస్ కూడా సాల్ట్ అండ్ గరం మసాలా. ఓకే సో దట్ మనకి ఆ ఎగ్ స్మెల్ అది రాకుండా. we are almost done. అవునా? ఇంకా కొత్తిమీర ఒకటి లాస్ట్ లో యాడ్ చేసేస్తే డిష్ కంప్లీట్ అవుతుంది. అవునా? ఇంకా ఫుల్ గా కుక్ అయినట్టు అనిపించట్లేదు ఎగ్? అవును, ఎగ్ త్వరగానే కుక్ అయిపోతుంది కదా. సో అనదర్ 2 to 3 minutes దెన్ అంతేనా? సాక్షిగా రెడీ అయిపోయింది. సో ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇట్లా హాఫ్ బాయిల్ గానే ఇది డిష్ అవుట్ చేస్తాం. ఓకే సర్వ్ చేస్తాం. ఓకే సో ఫుల్లీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అవునండి, ఆఫ్ కోర్స్ మనం 3 whole eggs క్రాక్ చేసాం కాబట్టి. అండ్ ఐ ఆల్సో థింక్ ద టేస్టియస్ట్ వే ఆఫ్ మేకింగ్ ఎగ్స్ ఏమో అని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అవును అవును. మనం ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసుకోబట్టి మనకి ఈజీగా ఇవి తీయడానికి వస్తున్నాయి. తీసేసుకుందాం. ఓకే లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎగ్ సాక్షిగా ఇస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. షూర్ అండి,
చూస్తున్నారు కదా, ఎగ్ షాక్షుకా ఇస్ రెడీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఎగ్ షాక్షుకా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎగ్ షాక్షుకా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు, టొమాటో ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, ఎగ్స్ వేసి ఎగ్ పైన ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ షాక్షుకా రెడీ. ఓకే అండి, ఇప్పుడు ఎగ్ షాక్షుకా మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ వీ హ్యావ్ సమ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్సో. సో అలాంగ్ విత్ ద ఎగ్ ఈ ఆనియన్స్ అన్ని కూడా మనం పెట్టుకొని చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంది షాక్షుకాది. ఇట్స్ సో యమ్మీ అండి. థ్యాంక్ యూ. లవ్డ్ ఇట్. స్పెషల్గా టొమాటో ప్యూరీ నుంచి వచ్చిన టొమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ చాలా బాగుంది విత్ ఆనియన్స్ అండ్ టొమాటోస్. అండ్ థ్యాంక్ యూ. డెఫినెట్ గా వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ వే ఆఫ్ మేకింగ్ ఎగ్స్ అని అయితే మనం చెప్పవచ్చు. ఎప్పుడు ఒకే రకంగా తినలేం కదా, ఇట్లా డిఫరెంట్ గా మనం తినొచ్చు డైలీ. సో బికాస్ అంటే డైలీ బేసిస్ లో ఎగ్స్ తీసుకునే వాళ్ళకి కొంతమంది బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్, సో వెరైటీస్ కూడా తక్కువ అయిపోతూ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరైతే వాళ్ళ లిస్ట్ లోకి ఒక డిష్ యాడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెసిపీస్ ని మీరు పరిచయం చేసినందుకు. ప్లీజ్ టేక్ దిస్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో రిషిత, మీకు ఎలా అనిపించింది వచ్చి కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేయడం? హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్? యా, ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ప్లెజర్డ్ ఈ షోకి వచ్చి నా రెసిపీస్ ని ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ పరిచయం చేయడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే రిషిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ షో. అండ్ టేక్ కేర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఇవాళ రిషిత గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీస్ ని అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.